అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. అయ్యో పాపం మిరప రైతులకు ఎంత కట్టమచ్చి పడ్డదులా ఈ ఎర్ర బంగారంతో ఎటు చేద్దామని ఎగుతుండ్రు పాపం గాళ్ళంతా. ఇక ఏం చేస్తారులా అప్పో సప్పో తీసుకొచ్చి లచ్చలు ఎకరాలలో పోసి కూలీలకు పైసలు పెట్టి పంట మొత్తం తీసుకొచ్చి ఇక అమ్ముదామనటాల కంటే ధర లేకపోయే. పోయినేడు మంచిగా వచ్చింది ఈ ఏడు ఇంకింత వస్తుందని చెప్పి బగ్గ పంటేసుకుంటే ధర లేదు అది లేదు ఇది లేదు. ఏం చేస్తారు చెప్పుండ్రి కళ్ళాల పంట కళ్ళాలనేనాయే. ఇక మేము ఏం చేయాలా కనీసం మాకు న్యాయం వచ్చేటట్టు ఉండాలి కదా అని చెప్పి మిరప రైతుల బాధ మామూలుగా లేదు. పోతే ఆ పరుచుకొనొద్దాం పాండ్రి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ల మిరప ధరలు రోజు రోజుకు పతనం అయిపోతున్నాయుల్లా. ఖమ్మము, భద్రాద్రి, మహబూబాదు, వరంగల్, నల్గొండ, సూర్యాపేట ఇక ఏపీలున్న ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి వెళ్ళి ఇక ఇక్కడికి సరికత్తది. ఇక జెండాపాట ధర క్వింటాల్కు 14,000 వలికినా కూడా ఎక్కువ సరుకును వ్యాపారులు 9,000 నుంచి వెళ్ళి 13,000 నడుమిట్లనే కొంటున్నారని రైతులు బాగా బాధపడతాండ్రు. ఇక ఎకరానికి లచ్చలు పెట్టుబడితోటి ఇటు కూలీలు అటు రాన్పోన్ ఖర్చులు తడిసి మోపెడైతున్నాయని పాపం బాధపడుతున్నారులా. పోయిన డిసెంబర్ల సీజన్ మొదలైనప్పటి కాంచెల్లి క్రమేణా ధరలు దగ్గుముఖం పట్టినాయని బాగా బాధపడతాండ్రు. నాణ్యమైన సరుకు తెచ్చినా కూడా సరైన ధర వలకపోవడంతోటి మస్తు మంది అన్నదాతలు వాపోతున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా మార్కెట్ పాలక వర్గం ఇక అధికారుల దృష్టి సారించాలని కోరుతున్నారులా. ఇక్కడ వచ్చేసి 14,000 జెండాపాట అన్నారు. 14,000 జెండాపాటతోనే జెండాపాట కూడా పెడతలేరు సార్. ఇప్పుడు వచ్చేసి మాకు దిగుబడి ఏమో తక్కువ వచ్చింది తామరపూలు రావడం వల్ల. ఈ 10,000, 12,000, 13,000 కొన్న ఒక 2-3 లాట్లు కొన్నారు. తర్వాత 14,000 అన్నారు కానీ 14,000 కొనట్లేదు సార్. మెతకలు అంటారు, అందులో తాలకాయ అన్నారు. చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు 300 కూలీ చేయబట్టి ఆ కూలీలకి ఇవ్వడం నెక్స్ట్ ఎకరానికి వచ్చేసి 2 లక్షలు పెట్టుబడి అయింది. ఆ పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు కూడా లేదు సార్. ఇప్పుడు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను యువ రైతునే. నేను ఇక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. పోయిన సంవత్సరం 22,000, 23,000 అమ్మింది సార్. ఈ సంవత్సరం వచ్చేసి 14,000, 12,000, 11,000 అట్లా అమ్ముడుపోతుంది. ఇక దిగుబడి పెరుగుడుతోటి మార్కెట్ల ధర కూడా ఆశాజనకంగా ఉంటే మా కష్టాలు తీరుతాయని రైతులు ఎంత అనుకున్నా కూడా మార్కెట్ పరిస్థితి దారుణంగానే ఉన్నది. విదేశీ ఎగుమతుల ఆర్డర్లు పెద్దగా లేకపోవడంతోటి ప్రభావం మిర్చి ధర మీద పడ్డది. పోయినేడాది క్వింటాల్కు 21,000 దాకా ధర వలకంగా ఇప్పుడు 13,000 నుంచి 14,000 దాకా మాత్రమే ధర వలకబట్టే. ఖమ్మం మార్కెట్ల వారం రోజుల కాంచెలి క్వింటాల్కు 14,000 దాకా మాత్రమే అవుతున్నది. ఇక పేరుకు జెండా పాట 14,000 రూపాయలున్న వ్యాపారులు అనేక కొర్రీలు పెట్టి ధర తగ్గిస్తాండ్రు. ఇక దీంతోటి రైతులు క్వింటాలకు 5 నుంచి 8,000 రూపాయల నష్టమయ్యే పరిస్థితి వచ్చి పడ్డదులా. జనాలకు ఎసొంటి తక్లీఫ్లు కాకుండా ఎసొంటి ప్రమాదాలు జరగకుండా రోడ్లు వేపిస్తా ఉంటే ఇక చూడుండ్రి ఇంజనీర్లు కాంట్రాక్టర్లు మాత్రం మొత్తం దోసుక తిందాం పైసలు వెనకేసుకుందాం నాసిరకం రోడ్లు వేద్దాం మనకేంది మన కాంట్రాక్ట్ వచ్చింది గంతే చాలు సంబరపడదాం అన్నట్టున్నది గిలా ముచ్చట. ఇక మరి రోడ్డు కొత్తది వస్తుందంటే ఫస్ట్ జనాలకు కాదులా ముందుగాల ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకే మస్తు సంబరం ఉంటున్నది. ఎందుకంటే అండ్లదండ్ల దోసుక తినచ్చు కదా. ఏదో నాసిరకం రోడ్ వేయాలా ఆటెనక చిక్కిపోవాలా గింత అయితే గింత అయిందని చెప్పాలా పైసలన్నీ దంచుకోవాలా. ఓల్డ్ సిటీ కాడ ఓ రోడ్ ముచ్చట గట్లనే ఉన్నది. ఇక ఓ ఎమ్మెల్యే నిలదీసేటాల కంటే ముచ్చటంతా బయటపడ్డది. మరి ఎవరు నిలదీసిండ్రు ఏమైంది ఎట్లేసిండ్రు అని అనుకుంటురా హరుచుకొనొద్దాం పాండ్రి. ఏదన్నా కొత్త రోడ్ వేయాలంటే చాలు ఇటు ఇంజనీర్లు అటు కాంట్రాక్టర్లు ఎగిరి గంతెత్తున్నారులా. గతుకుల రోడ్లతోటి నానా ఇబ్బందులు పడే జనం కంటే కూడా కొత్త రోడ్ వస్తుందనే సంతోషము ఇటు ఇంజనీర్ల కాడ అటు కాంట్రాక్టర్లనే ఎక్కువ అవుతున్నది. ఇక తార్ రోడ్ అయితే అందిన కాడికి తోడేసుకోవచ్చు. సీసీ రోడ్ అయితే గా సిమెంట్ ను సైడ్ చేయొచ్చు. ఇక కాంక్రీట్లనైతే కాసులు ఏరుకోవచ్చు అనేదే గాల లెక్క. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాడ ఓ రోడ్డు నిర్మాణం అందరినీ ఆలోచనలలో వాడెత్తున్నదులా. రోడ్డు నిర్మాణ పని అప్పజెప్పు కాంట్రాక్టర్ 2 ఇంచుల మందంతో కాంక్రీట్ పోసి చదును చేసిండు. 6 అంగుళాల మందంతో రోడ్డును బలంగా నిర్మించిండ్రని ఇక క్వాలిటీ కంట్రోల్ విభాగంతో పాటు 3rd పార్టీ 4th పార్టీ తనిఖీలల్లా ఇక ఒకే రకమైన నివేదిక వస్తాంది. ఇక వీటిని పట్టుకొని ఇంజనీర్లు బిల్లులు చేస్తాండ్రు. గిట్ల ప్రజాధనాన్ని కొందరు కాంట్రాక్టర్లు ఇంజనీర్లు కలిసి దోసుక తింటాండ్రులా. ఇక ఈ ఓల్డ్ సిటీ కాడ రోడ్ ఎత్తున ఓ కాంట్రాక్టర్ ను బహదూర్పుర ఎమ్మెల్యే ముబిన్ నిల తీసుకొచ్చిండు. స్వయంగా గైననే రోడ్డు మందాన్ని కొలిచిండు. కాంక్రీట్ లో ఏలు పెట్టి రోడ్డు మందం 2 ఇంచులు కూడా లేదని కాంట్రాక్టర్ మీద ఇరుసుకపడ్డాడులా. ఇక సమయంలో నాణ్యత పరీక్షల రిపోర్ట్ ను కాంట్రాక్టర్ ఎమ్మెల్యేకు చూపెట్టంగా 2,000 ఇస్తే రిపోర్ట్ వస్తుందని నువ్వు వేసిన పని కండ్ల ముంగట్నే కనబడుతుందని నిలదీసిండు. చూడుండ్రి गाड़ी वाले को 2,000 रुपए जेब में रख के भी जाते हैं लोग।
हमारो क्या शिकार है? चार रिश्ता बनाओ, बना के चोरी पकड़ो, पकड़ के डालो। तो क्या है वो दिख रहा है? तो इंच है और क्या है? क्या है दिख रहा नहीं? दिख रहा नहीं? क्या है? पकड़ो वहाँ, लगाओ, हाल होता बना दिया। पार्टी वालों को खाली पैसे देना, दिखा के सर्टिफिकेट लाना है, तो क्या वही चीज है। और क्या है? मार्किंग करो, 4 इंच कहाँ रहा वहाँ वो करो, करके करो। 5 इंच है ये, और ये 5 ये यहाँ आ रहा तुम्हारा 2 इंच 2 इंच और क्या है? హాగో అడిగేటోళ్ళు లేకపోతే ఎంతకు తెగిత్తాన్రో చూడుండ్రి. ఇంజనీర్లు కాంట్రాక్టర్ల కకృతి ఏంటిదో ఓల్డ్ సిటీ రోడ్డు నిర్మాణంలో మొత్తం తేట తెల్లమైంది. ప్రతి పనిలా గిళ్లకు ఓ లెక్కుంది. ఏదైనా కాలనీ రోడ్డు నిర్మాణ వ్యయం 6 లక్షలు అనుకుంటే కొలతలు పెంచి సహాయ ఇంజనీరు 10 లక్షలకు పెంచుతాడు. 6 లక్షల బిల్లు నుంచి 3%, ఇక ఎక్క ఇప్పిస్తున్న 4 లక్షల నుంచి 60% సహాయ ఇంజనీరుకు పోతుంది అన్నట్టు. ఇక గండ్లనే గీ డీఈకి సర్దుబాటు చేస్తారు. కాంట్రాక్టర్కు ఉత్తిపున్నానికి దక్కిన 40% ఈకి కొంత ఏరుతుంది అన్నట్టు. జిహెచ్ఎంసీ ఏపట్టే రోడ్డు నిర్మాణ పనులల్లా కమిషన్ పర్వం గిట్లున్నదులా. వర్క్ ఇన్స్పెక్టర్ కు 3%, డిఈకి 2%, ఈకి 1% నుంచి 3%, హెచ్డిఈకి 0.5% గిట్లా. ఇక ఇళ్ళదిల్లే పాలు పంచుకొని నాసిరకం రోడ్లు వేసుకుంటే జనాల పైసల్ని సొమ్ము వేసుకుంటూ ఇలా చక్కదనం పాడుగాను. నమ్మిననబోతే పుచ్చిపురలాయ అన్నట్టే ఉన్నది గీన ముచ్చట. ఒక బంగారు వ్యాపారి ఇక పని చేసిండు మరి. ఇక మరి అయ్యో ఆపదలున్న జరంత పైసలు ఇయ్యుండ్రంటే అప్పిచ్చిండట ఆయనకు మస్తు మంది దాకా. ఇంకొంతమంది బంగారు వ్యాపారాయే. ఇంకేమున్నది, ముందట లగ్గాలుండే, ఇక ఆ నగలు ఈ నగలు చెయ్యయా అని చెప్పి చేతుకు పైసలు కూడా ఇచ్చిండ్రట. ఇక ఇంకొంతమంది బంగారమైన కాడ పెట్టి పైసలు తీసుకున్నారట. ఇక గిట్లా మస్తు మంది దాకా అయిన కాడ మోసపోయిండ్రు. వారం దినాల కాంచెల్లి దుకాణం తెరిచిందే లేదట. ఏమైందని మస్తుగా భయపడ్డారట. చూస్తే కూచుటోపి పెట్టి వెళ్ళిపోయిండట. 1 లక్ష కాదు 2 లక్షలు కాదు 2 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట్న. ఇక చూడుండ్రి కావాలంటే పాపం కన్నీరు మున్నీరైతున్నారు బాధితులు. గోదావరికని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్ల శ్రీనిధి బంగారం దుకాణం యజమాని పరారైండట. ఇయగైనకు అప్పులిచ్చినోళ్ళు మోసపోయినమని తెలిసి షాప్ ముంగట ఆందోళనకు దిగిండ్రు. వారం రోజుల కాంచెల్లి దుకాణం తెరవకపోవడంతోటి లబోదిబోం అంటుండ్రు పాపం బాధితులు. ఇక వాళ్ళ అవసరాల కోసం పైసలను వడ్డీలకిచ్చుడుతో పాటు లగ్గాల కోసం బంగారు ఆభరణాలు తయారు చేసుకునేందుకు పైసలు కూడా ఇచ్చిండ్రట. ఇక గట్లనే ఆర్థిక పరిస్థితులు చక్కగా లేనోళ్లకు బంగారు ఆభరణాలను కుదబెట్టి ఇక జర్రంత పైసలు కూడా తీసుకున్నారట. నమ్మకంగా ఉన్న వ్యాపారి పెద్ద మొత్తంలో పైసలు బంగారంతో ఉడాయించినట్లు ముచ్చట తెలుసుకున్న బాధితులు దుకాణం ముంగట బైఠాయించి ఆందోళన చేపట్టిండ్రు చూడుండ్రి. మా అమ్మాయి పెళ్లికి అని చెప్పేసి శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటే 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మాకు ఆరోగ్యం బాగాలే అని 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపుకుంటూ వచ్చిండు. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తారన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈరోజు నేను వచ్చినాను బంగారం మరి ఇస్తారని చెప్పేసి. వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు. ఆ గోసూష్నారుల పాపం ఎంత పెద్ద కట్టమచ్చి పాడాయే. ఇక లగ్గాల సీజన్ ఆయే. ఇక మరి పుస్తెళ్తాడు అవ్వొట్టి ఓడి చేపిస్తారు కదా, అట్లా చేపించేందుకు కూడా పైసలు కూడా ఇచ్చిండ్రట. ఇక మరి కావాలన్నప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారట. ఇక వడ్డీలు వస్తాయి కదా, ఇక వడ్డీలు వస్తాయని ఇస్తే మొత్తం అసలు లేకపోయా ఆయనతో లేకపోయా అన్నట్టు అయిపోయింది ముచ్చట. ఇక అప్పులు చేసి బంగారు నగలు చేపించుకుంటున్నామని చెప్పి ఇక వ్యాపారికి ఇచ్చిన వాళ్ళందరూ కంటనీళ్ళు పెడుతున్నారు. పాపము అలాకు రావాల్సిన పైసలతో పాటు బంగారు ఆభరణాలు ఇప్పియాలని పోలీసులను వేడుకుంటుండ్రు. బాధితుల ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసుకుని పోలీసులు ఎంకులాడుతున్నారు. ఇదేం కథ గిదేం లెక్క, జనాలున్న కాడికొచ్చి గింతాగం చేస్తారా? యోష్ని కథ పాడైపోను షవ్వ ఏమన్నా మంచిగున్న దానులగ్గి కథ అంతా. బీరుగా తాగిండు, తాగినోడు సప్పుడంక మల్స్క ఇంట్లో పండాలనా, లేకపోతే బయటకు వచ్చి బట్టలు తీసేసి గాదేం నడుచుడు. ఇక చూడుండ్రి వారంతపు సంతల నిజామాబాద్ కాడ ఓ రౌడీ షీటర్ అంతా ఇంత కాదు మామూలాగం చేయలేడు. గింతాగం ఉంటుందా? పోలీసు వాళ్ళు అడ్డుకుని పోతే గాళ్ళ మీదకే దాడికి వాయే. ఇక అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టం అంటూ తిట్టుడాట. ఇక గిరగ్గిది ఒక్కటే కాదు, ముందుగల మస్తే కేసులు ఉన్నాయట. ఇక అటు వేసి ఇటు వేసి అటు మాట్లాడి ఆఖరికైతే పోలీసు వాళ్ళు పట్టుకొని పోయిండ్రు చూడుండ్రి.
ఇంకా రాను రాను ఎట్లా తయారైతారో మనుషులు. జనాల నడుమ ఇట్లా కచ్చి గిట్ల తాగి తందనలాడు ఏం లెక్కనులా. నిజామాబాద్ జిల్లా బోధన్ కాడ ఓ రౌడీ షీటర్ ఈ రంగం చూడుండ్రి. మందు తాగిన మత్తుల రౌడీ షీటరు అబ్బు అనటైనా గోం తల్చలు చేయలేడు. ఇక వారపు సంత నడుతుంది కదా నుల్లా, గా సంతల ఇక చూడుండ్రి అర్ధనగ్రంగా ఎట్లా తిరుగుతాండో. అగో సూషిన్ రానుల్లా ఇక అడ్డుపోయినోళ్ళ మీదికి దాడి చేసుడు, అంటే అంటే మాటలు మాట్లాడు, బెదిరించుడు. ఇక రౌడీ షీటరేనా భయం కాదా? గండ్ల మల్ల తాగుండే తాగినోడు సప్పుడంటే ఇంట్లోనే మలుచుకొని పంటనా అంటే కాదు. ఇక తాగినాకట ఎట్లుంటారులా ఓ ప్రపంచంలో తేల్తారన్నట్టు. నాకంటే తోపు నాకంటే తురుము ఎవరుంటారు, నేను ఆడిందే ఆట నేను వాడిందే పాట అని చెప్పి గిట్ల మొత్తానికైతే నానా హంగామా చేసిండు. ఇక మరి ఆడగాదు ఈడగాదు వందల జలమున్న కాడచ్చి గిట్ల ఆగం చేస్తే ఏందులా. ఇక అక్కడ ఉన్నోళ్ళైతే మస్తుగా భయపడ్డారు. ఇక గిదంతా అడ్డుకోబోయిన పోలీసుల మీద కూడా దాడికి ప్రయత్నించిండంటే ఏమన్నట్టు. ఇక మొత్తానికైతే పోలీసులు అటు చేసి ఇటు చేసి తిప్పల పడిగా రౌడీ షీటర్ అబ్బును అదుపులోకి పట్టుకున్నారు. ఈ నడుమ అడవి జీవాలకు మరి అడవులలో నచ్చుతలేదో, లేకపోతే మరి అక్కడ ఇక్కడ పథకాలు బాగిస్తున్నాయి కదా గవర్నమెంట్లు, మేము కూడా వచ్చి పథకాలలో పాల్గొంటాం అనుకుంటున్నాయో మన్ను. ఇక జనాల కాడికి వచ్చి జనాలు అయితే మస్తుగా ఇబ్బందులు పెడుతున్నాయి ఊళ్ళ. ఇక అప్పుడే చిరుత వచ్చిందంటారు, ఇప్పుడే పెద్ద పూలు వచ్చిందంటారు, ఇక అప్పుడే జింక వచ్చిందంటారు, అప్పుడే ఇంకోటి వచ్చిందంటారు. కానీ ఇక్కడ చూడుండ్రి నల్గొండ కాడ అడవి దున్న ఇటు రైతులకు గా ఊరోళ్లకు పోలీసోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదులా. వారం దినాల కాంచెల్లి ఆపరేషన్ అడవి దున్న పెట్టుకొని ఇక నిద్ర లేకుండా ఇక కండ్ల మొత్తానికైతే ఎల్తుర్లు పెట్టుకొని ఓ తీరుగా లెంకుతున్నారు. ఇక చూడుండ్రి వాళ్ళ ఆపసట్లు ఎట్లున్నాయో. పోలీసు వాళ్ళు ఊరోళ్ళు అందరు కలిసి కూర్చొని అడవి దున్న ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పట్టుకుందామా అన్నట్టే చూస్తాండ్రు. ఇక తెలంగాణలో అడవి జీవాలైతే వీర విహారం చేస్తున్నాయనే చెప్పాలా. అడవి నిడిసబెట్టి జనాల నడిమిళ్ళకి వస్తున్నాయి. స్థానికులైతే భయానికి గురైతున్నారని చెప్పాలి. నువ్వులా ఖమ్మము ఆదిలాబాదు జిల్లాలల్లా చిరుత సంచారము జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేయబట్టే. ఇక ఇప్పుడు చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా కాడ అడవి దున్న బీవచ్చం సృష్టిస్తుందిలా. పోయిన వారం రోజుల కాంచెల్లి రైతులకు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా ఎత్తుంది చూడుండ్రి. ఇక పాపం పోలీసోళ్ళు ఊరోళ్ళు అందరు కలిసి ఇక చూడుండ్రి ఎట్లా కూర్చున్నారో దానికోసము. చూడు హాగో సూచిన్ రానుల్లా వారం కిందట యాదాద్రి జిల్లా కాడ ఆత్మకూరు మండలం పల్లెర ఊరు కాడ రైతుల కంటపడ్డది ఓ అడవి దున్న. భయపడిన రైతులు ఈ ఆటవాధికారులకు ముచ్చట చెప్పిండ్రు. గా లచ్చే లోపట్లనే షిటుక్కన మాయమైందిలా. ఇక తెల్లారి చూస్తే సౌటుప్పల్ శివార్లున్న ఊర్లలో ప్రత్యక్షం అయ్యింది. ఇక మళ్ళా అధికారులు వచ్చే లోపట్నే మళ్ళా మాయమైపాయే. అధికారుల ఎత్తులకు పై ఎత్తులేసుకుంటా జంపైందిలా. ఇక గిట్లా వారం రోజుల కాంచెలి ఫారెస్ట్ అధికారులకు చిక్కకుంటా అటు రైతులకు స్థానికులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తాంది. యగ్గి అడవి దున్న చేయంగా ఒక్కోలే పొలాలకు పోయేందుకు హడలిపోతున్నారు పాపం రైతన్నలు. అడవి దున్న కోసం అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ మాత్రం పట్టు వదలని విక్రమార్కులు లెక్క మారిపోయింది అనుకోరాదుర్రి. కాలు చేతులు మంచిగున్నప్పుడు కట్టపడి పని చేసుకోవాలా, గంతేగాని పాపం ఎవరో కట్టపడ్డోళ్ళ సొమ్ము తీసుకొని దోసుక తిందామంటే మంచిగుంటదా? పిల్ల అనుకుంటదట కండ్లు మూసుకొని పాలు తాగితే నన్నెలు చూస్తారని. ఇక గట్లనే ఉన్నది గీ దొంగల ముచ్చట కూడా. ఇక పచ్చ కామర్లు ఉన్నోనికి లోకమంతట పచ్చ కనబడుతుంది కదా, గీళ్ళ కథ కూడా గంతే. ఏ జాక్పాటే కొడదాం పని చేస్తే ఎవడికి మనకే కడుపు నొప్పి, మనకే కాలు నొప్పి, మనకే చెయ్యి నొప్పి. ఎవరు లంచాలా ఎవరు పని చేయాలా గదంతెందుకు? గిదేమద్దు మంచిగా పోదాం అగ్గజాం రాత్రి రెక్కి వేద్దాం ఉన్నదంతా దోసుకుందాం అని పాపం బంగారం దుకాణం మొత్తం లూటి చేసిండ్రులా. ఎండివాయే 30 కిలోల దాకా ఇంత బంగారం వాయే. ముందే బంగారం బగ్గ పిరం ఉండే. ఏం చేయాలా? ఆయన బాధ ఆయన కచ్చిపడ్డది. దొంగతనం పెద్ద ఎత్తున్నైంది. చూసేద్దాం పాండ్రి.
ఓష్ని ఇలా చేతులు వాడిపోను ఇలా చేతులను చెట్ల గొట్ట ఇలా బుద్ధి ఆగుల వాడ గింత ఆగముంటారానులా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఊర్లే ఓ బంగారు దుకాణంలా అగుమజాము రాత్రి దొంగతనం చేసి ఉన్నదంతా దోసుకొని పోయినరట దొంగలు. ఇక పొద్దుగాల అటుదిక్కు పోయినోళ్ళు గా బంగారు దుకాణాన్ని అట్లా చూడంగా తాళాలు తెరిచున్నాయట. అయ్యో మరి సేటేమో లేకపాయే తాళాలేమో తెరిచుండే ఏమైంది అని చెప్పి ఇక మరి గా దుకాణం యజమానికి ముచ్చట చెప్పిండ్రట. ఇక ఎమ్మటనే కంగారుగా గా బంగారం దుకాణం యజమాని ఇక అక్కడికి పోయి దొంగతనమైందని గుర్తుపట్టి పోలీసులకు ముచ్చట చెప్పిండట. నువ్వు చూడుండ్రి ఏడికాడ ఏం లేకుండానే దోసుకపోయినరు కదా. హాగో చూసినారులా ముచ్చట తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకుని ఎంకులాడుతున్నారట. సుమారు 30 కిలోల దాకా ఎండి ఇంకింత బంగారం పోయినట్టు పోలీసులు గుర్తుపట్టిండ్రు. ఇక క్లూస్ టీం తోటి పరిశీలిస్తారు ఏమన్నా దొరుకుతుందా ఎవరు దొంగతనం చేసిండ్రు ఏందనే ముచ్చట మీద. ఇప్పటికే బంగారం బగ్గ పిరమై కూసున్నది. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మరణ ముచ్చట్లు చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇంకిన్ని మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. ఇగుంటా.